రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత అన్న దయ్యం కేటీఆరే కావచ్చని ఆమె ఎద్దేవా చేశారు. దయ్యం అనేక రూపాలు మార్చుకుంటుందన్న మంత్రి సీతక్క సిస్టర్ కవిత ఇచ్చిన స్ట్రోక్ తో చిన్న మెదడు చితికిపోయిందన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇక ప్రాజెక్టులో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం, కమిషన్ ముందుకు రావడానికి భయం ఎందుకు? పాకులాడలేదు. 36 సంవత్సరాలు అయింది ఇప్పటికి రాజీవ్ గాంధీ చనిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబ పదవులలో లేదు. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతుంది, వ్యవస్థ కోసం పాటుపడుతుంది. అదేవిధంగా మరి సమాజాన్ని ఐక్యంగా ఉంచడం కోసం పాటుపడుతుంది. అందరి సమానత్వం కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి విజయవంతంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తుంటే అహంకారంతో ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం టార్గెట్ చేసి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అబద్ధాలను ప్రచారం చేయడంలో గ్లోబల్స్ను మించినటువంటి గ్లోబల్ ప్రచారకర్త ఎవరు అంటే అది కేటీఆర్ ఆయన సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ చేసేటువంటి తప్పుడు ప్రచారాలు పబ్లిక్ నమ్ముతలేరు. కాబట్టి పదే పదే అబద్ధాన్ని ప్రచారం చేసి అదే నిజమని నమ్మించేటువంటి ఆ యొక్క మానసిక వ్యాధిలో కేటీఆర్ ఉన్నాడు. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే. ఇవాళ